క్రీస్తు శకం 8వ శతాబ్దం పల్లవ పాండ్యరాజుల పాలనలో దక్షిణ భారతదేశం భక్తితో పులకించిపోతున్న సమయం. సాక్షాత్తు ఆ వైకుంఠనాథుణ్ణి తమ కీర్తనలతో కట్టిపడేసిన 12 మంది ఆళ్వారులు నడయాడిన పవిత్ర నేల అది. ఆ 12 మందిలో ఒకరు. ఆయన పేరు విష్ణుచిత్తుడు. ఆయనకు ఊపిరైన ప్రాణమైన ఆ శ్రీవిల్లిపుత్తూరులో కొలువైన వటపత్రసాయి. ఎంత గొప్ప భక్తుడైనా ఆయనకు తీరని శోకం. ఆయన భార్య వ్రజదేవి కడుపు పండలేదు. పిల్లరు లేరన్న బాధ ఆ దంపతుల గుండెల్ని తొలిచేస్తోంది. కాని ఆ శోకాన్ని తీర్చడానికి సాక్షాత్తు ఆ జగన్మాతే స్వయంగా దిగివస్తుందని వాళ్లకప్పుడు తెలియదు. నళనామ సంవత్సరం ఆషాఢమాసం. సూర్యోదయానికి ముందే విష్ణుచిత్తుడు పూల కోసం ఇంటి పెరటిలో ఉన్న తులసివనంలోకి వెళ్లాడు. నేలని కొద్దుగా త్రవ్వుతున్నాడు. అకస్మాత్తుగా ఆకుల మాటున ఏదో వెలుగు. ఆశ్చర్యంతో దగ్గరకు వెళ్లి చూశాడు. కోటి సూర్యుల కాంతితో మెరిసిపోతున్న ఒక పసికందు. అవును, ఆమె తల్లి గర్భం నుండి పుట్టలేదు, భూమిని చీల్చుకుని పుట్టిన అయోనిజ. సాక్షాత్తు ఆ భూదేవి అవతారం. పరుగు పరుగున ఆ బిడ్డను తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టాడు విష్ణుచిత్తుడు. తులసి పూల తీగల మధ్య దొరికింది కాబట్టి ఆమెకు కోతై అని, గోదా అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గోదాదేవి సామాన్యమైన బాలిక కాదు. ఊహ తెలిసినప్పటి నుండి విష్ణుచిత్తుడు చెప్పినవన్నీ కృష్ణలీలలే. ఆ కథలు వింటూ పెరిగిన ఆ చిన్నారి తనను తానొక గోపికగా ఊహించుకుంది. శ్రీవిల్లిపుత్తూరునే బృందావనంగా మార్చుకుంది. ముక్కుపచ్చలారని ఆ వయసులోనే ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసింది. నాకంటూ ఒక భర్త ఉంటే ఆ శ్రీరంగనాథుడే కావాలి అని. రోజులు గడుస్తున్నాయి. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ ఎంతో భక్తితో స్వామికి అందమైన పూలమాలలు కట్టి ఒక బుట్టలో పెట్టేవాడు. తండ్రి ఇంటలేని సమయం చూసి గోదా దేవుడి కోసం కట్టిన ఆ పూలమాలను తీసి ఏమాత్రం భయం లేకుండా తన మెడలో వేసుకునేది. ఈ మాలలో నేను అందంగా ఉన్నానా? పెరటిలో ఉన్న బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, ఆ స్వామికి నేను నచ్చుతానా చిలకమ్మా? భవిష్యత్తులో ఆ శ్రీహరికి భార్యను కాబోతున్నాను కదా, ఈ మాల వేసుకున్న నేను ఆయనకు తగినంత అందంగా ఉన్నానా అని మురిసిపోయి మళ్లీ ఆ మాలను బుట్టలో పెట్టేసేది. తండ్రి ఆ ఎంగిలి మాలనే దేవుడికి అలంకరించేవాడు. కాని ఒకరోజు బుట్టలోంచి మాల తీసిన విష్ణుచిత్తుడికి అందులో ఒక పొడవాటి వెంట్రుక కనిపించింది. అయ్యో, ఈ మాలలో ఆడవారి వెంట్రుక అపచారం! ఎంత పాపం చేశాను నేను! అయినా ఇది ఎలా జరిగిందో? ఆయన గుండె ఆగినంత పనైంది. అపచారం, ఘోర అపచారం! నా స్వామికి ఎంగిలిమాలనిద్దామనుకున్నానా అని కుమిలిపోయాడు. శ్రీరంగనాథ, నిన్న పూలమాలలో ఆడవారి వెంట్రుక, అయినా అది ఎలా జరిగిందో తెలియడం లేదే. గోదా! ఎంత అపచారం చేశావే! దేవుడికిచ్చే పూలను ఎంగిలి చేస్తావా? గోదాను తీవ్రంగా మందలించాడు. దేవుడికి ఇచ్చేది మనం వేసుకోకూడదు తల్లి, ఇది మహాపాపం. శ్రీరంగనాథ, క్షమించు, మళ్ళీ మీకు కొత్త పూలమాల అల్లివేస్తాను. ఆ రోజు వేరే పూలతో కొత్త మాల కట్టి స్వామికి అలంకరించారు. కాని ఆ రోజు ఆ కొత్త పూలమాలలు స్వామికి ఏమాత్రం అందంగా అనిపించలేదు. ఆ రాత్రి విష్ణుచిత్తుని కలలోకి అకస్మాత్తుగా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే దిగివచ్చాడు. శేషతల్పం మీద ప్రకాశిస్తూ చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు, విష్ణుచిత్తా,
ఇవాళ నువ్వు తెచ్చిన మాలల్లో పరిమళం లేదు. నీ కూతురు గోదాదేవి తన మెడలో వేసుకుని తీసిన మాలలంటేనే నాకు ప్రాణం. రేపటి నుంచి ఆమె అలంకరించుకుని తీసిన మాలలనే నాకు తీసుకురా. అవే నాకు అత్యంత ప్రీతికరం. ఉలిక్కిపడ్డాడు విష్ణుచిత్తుడు. ఆయన కళ్ల వెంబడి ధారగా కన్నీళ్లు. తన ఇంట పెరుగుతున్నది సామాన్య బాలికగాదు, సాక్షాత్తు ఆ దేవుణ్ణే శాసించగల జగన్మాత అని ఆ తండ్రికి అర్థమైపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ తండ్రి స్వయంగా పూలబాల తీసుకువెళ్లి గోదాదేవి మెడలో వేసి ఆ తల్లి పాదాలకు నమస్కరించాడు. తాను ముందు ధరించి ఆపై స్వామికిచ్చింది కాబట్టి ఆనాటి నుండి ఆమె ఆముక్తమాల్యద అయ్యింది. ఆడపిల్ల పెరిగి పెద్దవుతోంది. వయసుతో పాటే ఆ శ్రీరంగనాథుడిపై ఆమె ప్రేమ పిచ్చిగా మారింది. మార్గశిరమాసం, ఎముకలు కొరికే చలి, కళ్ళు పొడుచుకున్నా కనిపించంత పొగమంచు, సఖులందరినీ నిద్రలేపి వీధుల్లో రంగవళ్ళులు వేస్తూ చేతిలో దీపం పట్టుకుని ఆ శ్రీవిల్లిపుత్తూరు వీధుల్లో నడుస్తుంటే సాక్షాత్తు గోపికలు బృందావనంలో నడిచినట్లే ఉంది. గర్భగుడిలో ఆ దేవాదిదేవుడు చూస్తూ ఆమె కళ్లల్లో కన్నీళ్లు. స్వామి, ఇంకెన్నాళ్లు ఈ విరహవేదన? నన్ను నీలో కలుపుకోవా అని రోదించింది. ఆమె పాడిన 30 తిరుప్పావై పాసురాలకు ఆకాశం కరిగింది. వైకుంఠం కదిలింది. వ్రతం ముగిసింది. ముప్పై రోజుల వ్రతం పూర్తయింది. ఆకాశంలో మంచు తొలగిపోయి ప్రకాశవంతమైన సూర్యోదయం. అటు శ్రీరంగంలో అర్ధరాత్రి ప్రధాన అర్చకుడికి దైవశాసనం. నా దేవేరి గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో నాకోసం ఎదురుచూస్తోంది. సకల లాంఛనాలతో పల్లకి పంపించి నా పెళ్లికూతురిని తీసుకురండి అని. స్వామి ఆజ్ఞ! శ్రీ విల్లిపుత్తూరు నుండి వస్తున్న గోదాదేవికి కళ్యాణ ఏర్పాట్లు చేయండి. ఎర్రటి పట్టుచీర, మెడలో బంగారు ఆభరణాలు, తలపక్కన పూలతో అలంకరించిన ఆండాళ్కొప్పు. తన కలల రాకుమారుణ్ణి కలవబోతున్నానన్న చెప్పలేనంత ఆనందం ఆ తల్లి ముఖంలో. నమస్కారం తండ్రి. అమ్మా, నీ భక్తికి నేను కన్నీళ్లతో ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు తండ్రి. పల్లకెక్కింది గోదాదేవి. జయ జయ గోదా అన్న భక్తుల అరుపులతో ఆ పల్లకి శ్రీరంగం చేరింది. శ్రీరంగం గర్భగుడి లోపల కారు చీకటి, కేవలం దీపపు సెమ్మెల వెలుగులు. గోదాదేవి ఒక మంత్రముగ్ధురాలిలా ప్రపంచాన్ని మరిచిపోయి గర్భగుడిలోకి నడుస్తోంది. గోదాదేవి పరుగున వెళ్లి గర్భగుడి మెట్లెక్కింది. ఆ దేవాదిదేవుడు పడుకున్న ఆ భారీ శేషతల్పం మీద అడుగుపెట్టింది. 2 చేతులతో స్వామివారి రాతిపాదాలను గట్టిగా హత్తుకుంది. కళ్లంబడి ఆనంద భాష్పాలు. అంతే, ఒక్కసారిగా స్వామివారి కళ్ళు మిరుమిట్టుగొలిపే నల్లరాతి విగ్రహం లోపలి నుండి కోటి సూర్యుల కాంతి పెల్లుబికింది. ఆ అద్భుతమైన దివ్యకాంతి గోదాదేవిని పూర్తిగా చుట్టుముట్టింది. దైవంలోకైక్యం అయిపోయింది. ఆమె భక్తి కాదు, కేవలం ప్రేమ. ఆమె కేవలం పూలమాల కాదు, ఆ దేవుడి మెడలో నిలిచిపోయిన ఆముక్తమాల్యద. వేదాల నుంచి పురాణాల వరకు అద్భుతాల ఆవిష్కరణ.